నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే అన్ని ఛానళ్ళలో హైడ్రా జానీ మాస్టర్ మరి ఈరోజు మనం హైడ్రాని సెలెక్ట్ చేసుకున్నాం. హైడ్రా గురించి మాట్లాడదాం. ఉస్మానియా యూనివర్సిటీలో మరి పబ్లిక్ కోసం ఎప్పుడు కొట్లాడతాడు అన్న, ఉద్యోగస్తుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ కొట్లాడతాడు. తెలంగాణ ఉద్యమకారుడు. మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో కూడా తన పదునైన వ్యాఖ్యలతో ఒక జర్నలిస్టుల కంటే కూడా పాత్రికేయుల కంటే కూడా ఎక్కువ వర్క్ చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఓల్డ్ పీజీలో ఉంటాడు, పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. అన్న ఓయూ శంకర్ అన్న మీ అందరికి తెలుసు. ఇక్కడ మంజీరా హాస్టల్కు ఓల్డ్ పీజీకి మధ్యలో సీను టీ కొట్టు ఉంటుంది. అన్నున్నాడు. అన్నని అడిగితే కరెక్ట్ చెప్తాడు. హైడ్రాను సమర్థిస్తాడా వ్యతిరేకిస్తాడా? అన్న నమస్తే. నమస్తేనే అన్న, హైడ్రాను వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా? అన్ని విషయాలలో ముందుండి నడిపే మీరు మరి హైడ్రా విషయంలో చాలామంది ఏడుస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ ఏమో మేము చెరువులను కాపాడాలి, భవిష్యత్ తరాలను కాపాడాలి అంటున్నారు. ప్రభుత్వం వైపు ఉంటారా లేదంటే అక్రమంగా కట్టిన వాళ్ళ వైపు ఉంటారా? ఒకసారి ఈ మాటలు మన ముఖ్యమంత్రి పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. పోయి అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు సీఎం అయినాక మాట్లాడిండా? నాకు అర్థం కాలే. ఇది సీఎం కాకముందు ఎవరిని అంటుండు? కేసీఆర్ అంటుండా? కేసీఆర్ ప్రభుత్వానికి చేస్తున్న సూచన, మొదటిసారి అధికారంలోకి రాగానే అయ్యప్ప సొసైటీ భూములు అన్యాక్రాంతమైనవి అని అయ్యప్ప సొసైటీ భూములను కూలగొట్టేటప్పుడు ఇదే ముఖ్యమంత్రి, ఇదే రాజకీయ నాయకుడు ఇవి మాటలు మాట్లాడి సున్నం అంటే నేను చెప్తున్నా. అందుకనే రాజకీయ నాయకులు చీటర్స్, అందుకే రాజకీయ నాయకులు మోసగాళ్ళు. ఇప్పుడు మాట్లాడిన మాట రేపు ఉండదు, ఉన్నదా? అంటే ఇప్పుడు మీరు హైడ్రాకి సపోర్టా వ్యతిరేకమా? హైడ్రాకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే ప్రకృతికి నాశనం చేసే ఏ పనైనా అది చట్టవిరుద్ధమైన ఏ పనైనా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోకపోతే అది వినాశనాన్ని సృష్టిస్తుంది, విలయాన్ని సృష్టిస్తుంది, ప్రళయాన్ని సృష్టిస్తుంది. మరి అది అంటారు, మళ్ళీ ఇది ఎందుకు వినిపిస్తారు? నేనేమంటున్నా, నువ్వు ఆనాటి ప్రతిపక్ష నేతవి, ఈనాటి అధికార పక్ష నేతవి. మరి నువ్వు ఏం చేస్తున్నావు నీకు కనీసం సోయి ఉండాలి కదా, నీకు సోయి ఉండాలి కదా, బుర్రు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. నేనేమంటున్నా, నువ్వు చేసే పని యాజ్ పర్ ప్రొసీజర్ చేయమని చెప్తున్నా. నువ్వే అన్నావు కదా, నామ్స్ రూల్స్ ప్రకారం బొమ్మన్నావు కదా. కనీసము నేనేమంటున్నా, ఇలా ఒక వ్యక్తి అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేటు ల్యాండా, చెరువు ల్యాండా, శిఖం భూమ్యా, లేకపోతే ఎఫ్టీఎల్లా, బఫరా, ఏంది తెలియదు, చాలామందికి తెలియదు. ధరణి వచ్చిన తర్వాత అది ఒక దరిద్రం తయారైంది. ధరణి అనేది ఇలా వాళ్ళ కుటుంబాల కోసం ధరణి అనేది మార్చుకోవాలి. ధరణి ఎంట్రీకి ఎందుకైందన్న? ఇది కబ్జాలు అనేది గత 30 ఏళ్ళ నుంచి అవుతున్నాయి కదా, 20-30 ఏళ్ళ నుంచి. ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లో అయింది, చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయింది, కేసీఆర్ పీరియడ్లో అయింది. మహిపాల్ ధరణి మార్పుల తర్వాత శిఖం ఎక్కడుందో, ఎఫ్టీఎల్ ఎక్కడుందో, బఫర్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. అవునా? అర్థం కాలేని పరిస్థితి. ధరణి ఏది గవర్నమెంట్ భూమో, ఏది ప్రభుత్వ భూమో, ఏది ఎప్పుడు ధరణి ఆన్లైన్లో ఉంటుందో, ఏది ఉండదో, ఏది ఎప్పుడు ప్రభుత్వ భూమో ప్రైవేటు భూమో, మార్పులు చేర్పులు అనుకున్న వాళ్ళకి అనుకున్నంత, లాగిన్ చేతులు ఉన్న వాళ్ళకి ఏది ఎప్పుడు మార్చాలంటే అప్పుడు మార్చారు కదా. లాగిన్కి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఇప్పుడు ధరణి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అన్ని టోటల్గా. నేనేమంటున్నా, ఇక్కడ ఏదైతే భూస్వామి భూమి అమ్మినప్పుడు భూస్వామిది తప్పు లేదు, కొన్న బిల్డర్ది తప్పు లేదు. అది ఏ భూమి అని సర్టిఫై చేసినా ఎంఆర్ఓది తప్పు లేదు.
దాన్ని కన్వర్షన్ చేసిన ఆర్డీఓ తప్పు లేదు, దానికి పర్మిషన్ ఇచ్చిన టీపీఓ తప్పు లేదు, దానికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అధికారి కానీ జిహెచ్ఎంసీ అధికారి కానీ హెచ్ఎండిఏ అధికారి కానీ తప్పు లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పన్నులేసిన అధికారులది కూడా తప్పు లేదు. వాటర్ బోర్డు పన్నులేసిన అధికారులది కూడా తప్పు లేదు. ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఇంటి పన్ను ఇష్టలు, ఈ అందరు ఎవరైతే తప్పు లేదు. కానీ ఇలా చివరకు దానికి బ్యాంకు లోన్ ఇచ్చిన బ్యాంకర్ది కూడా తప్పు లేదు. కొన్న ఈ దొంగ నాయాల అనే పేదోడి తప్పు, మోసం చేసిన పేదోడి తప్పు, మోసం చేసినోడు తప్పు లేదు, మోసపోయినోంది తప్పు, మోసపోయినోంది తప్పు. ఇలా నేను అదే అడుగుతున్నా. ఇలా అది ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అని నువ్వు సర్టిఫై చేయకుండా ట్యాక్సులు తీసుకొని రెగ్యులరైజేషన్ చేసి లేదా దాన్ని కన్వర్షన్ చేసిన అధికారిది ఎందుకు తప్పు ఉండదు? ఈ దొంగ అధికారిది, దోపిడి అధికారిది, అవినీతి అధికారిది ఎందుకు తప్పు లేదు? ఇలా పేదోడు, చదువు రాని పేదోడు, ఏమి తెలియని పేదోడిదే తప్పెట్లయితుంది. వీళ్ళని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తామంటారన్నా, మీరు వినలేదా రంగనాథ్ గారి ఇంటర్వ్యూలు? వాళ్ళని కూడా 1 by 1 అన్ని చేస్తా. ఫస్ట్ హత్య చేసినోని లోపల పెడతావా, లేకపోతే హత్యను చూసినోని లోపల పెడతావా? హత్య చేసినోని ప్రభుత్వం లోపల పెడతాదా, లేకపోతే హత్యని చూసినోన్నో లేకపోతే దాన్ని కోఆపరేట్ చేసినోన్నో ఏమన్నా అక్యూజ్డ్ చేస్తావా? చెప్పాలే కదా, చెప్పాలే కదా. ఇయ్యాల మేము కూల్చివేతలకు అడ్డం కాదు, కూల్చివేసిన ఏదైతే పేదరికంలో ఉన్న పేదోడు వాడు కాయ కష్టం చేసి రూపాయి కూడగొట్టి కొంత బిల్డర్కి డబ్బులు ఇచ్చి కొంత బ్యాంకులోని పెట్టుకున్నాడు వీడు. వాని పరిస్థితి గురించి ఆలోచించమని చెప్తున్నాం. వాని పక్షాన బాసటగా నిలబడమని మేము మాట్లాడుతున్నాం. అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన బ్యాంకు లోన్ తీసుకొని బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు కొందరు అయితే, కొందరు రెంట్కు తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరింగ్ అని ఉంది ఒకటి, నేను కూకట్పల్లి చూసిన. కూకట్పల్లికి సంబంధించి ప్లాస్టిక్లో వంట చేస్తే ప్రాబ్లం అవుతుందని ఆయన వెండి కంచాలో ఏవో పెద్ద పెద్ద బోన్లు తీసుకొని 50 లక్షలు ఏమో ఖర్చు పెట్టి కొన్నాడట. వీళ్ళు కనీసం ఆ సామాన్లన్నా తీసుకొని పోతాం అనేదాకా కూడా చూడకుండా ఊలగొట్టిరట. అంటే ఒక్కొక్క రకం ఉంది. ఒక్కోలేమో గుడిసెలు వేసుకున్నారు, మీరు అన్నట్టు కొందరేమో బిల్డింగులు కట్టుకున్నారు, లోన్లు తీసుకున్నారు, కొందరేమో చిన్న చిన్న కూనె పెంకలు లాంటి ఏదో తల దాచుకున్నారు. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి అంటున్నా. కొందరు పర్మిషన్ లేకుండా కూడా ఉన్నారు, కొందరేమో ఓనర్ వేరే, రెంట్కున్న వాళ్ళది కూడా చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు కదా, ఏదైనా కాగితాల బిజినెస్, మిల్లర్దో, అవన్నీ కూల్చేస్తారు. మరి ఇది ఎట్లా, ఈ పరిష్కారం ఏం చేయమంటారు? మైపాల్, పాత ప్రభుత్వంలో జీవో నెంబర్ 58, 59 అనే 2 జీవోలు రావడం వల్ల రెగ్యులరైజ్ అవుతుంది కదా అని ప్రభుత్వ భూములని చెరబట్టి, ప్రభుత్వ భూములని వెంచర్లు కొట్టి, ప్రైవేట్ వ్యక్తులు వెంచర్లు కొట్టి, ఎట్లయినా ఎల్ఆర్ఎస్ వెంచర్లు కొట్టి రెగ్యులరైజ్ స్కీమ్ వస్తుంది. ఏముంటుంది, ఒకరోజు ముందు కట్ ఆఫ్ డేటే కదా అని రెగ్యులరైజ్ అవుతుందని వెంచర్లు కొట్టి 8 లక్షలకు, 10 లక్షలకు, 12 లక్షలకు ఇట్లా ఏరియా పరిస్థితిని బట్టి, ల్యాండ్ రేటును బట్టి అమ్మారు. నేను కంప్లైంట్లు ఇచ్చిన కదా. గాజుల రామారావులో కేసీఆర్ ఏం చేసిండు? ఇంత జరుగుతుంటా అమ్ముకోమని చెప్పిండు. అయితేనే బాగా అమ్ముకోమని చెప్పిండు. అమ్ముకోమనే కదా అడ్డదారులు తెరిచింది. జియో నెంబర్ నీకే హౌసింగ్ సొసైటీ అనే ఒక శాఖ ఉండంగా, నువ్వే భూమి లేని పేదోనికి భూములు అలొకేషన్ చేయంగా, నువ్వే ఇల్లు లేని పేదోనికి ఇల్లు అలొకేషన్ చేయంగా, వల్ల ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏంది? ఈ చట్టాలకు విరుద్ధం కాదు, చట్టాలకు విరుద్ధం కాదు. ఇలా ఈ పేదోందన్నా 200 గజాల లోపు, కానీ బలిసిన పడాబాబులది 100 ఎకరాలు, 100 ఎకరాలు. అర్బన్ ఏరియాలలో అత్యధికంగా కాస్ట్ కమ్మిరు కదా, కాస్ట్ కట్టించుకొని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండ్రు కదా. మరి ఎట్లా అవి? ఇప్పుడు మల్లారెడ్డిది ఉంది, పల్లరాశ్వరెడ్డి ఉంది, వాసవికి సంబంధించి ఉంది, మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరి కూడా కొన్ని ఉన్నాయి అంటున్నారు. గుంజుకోవాలి. ఇప్పుడు ఫాతిమా జీవోలు రద్దు చేయాలి, జీవోలు రద్దు చేయాలి, గుంజుకోవాలి. ఇలా పేదోడికి ఏదైతే న్యాయం ఉందో పెద్దోడికి కూడా అదే న్యాయం ఉండాలి.
పెద్దోడికి ఏదైతే న్యాయం ఉందో పేదోడికి అదే న్యాయం ఉండాలి. నాగేశ్వరరావు చట్టానికి ఎవడు చుట్టం కాదు. నాగార్జున కూల్ చేసినామంటారు, తోకల శ్రీనివాస్ రెడ్డి రాజేంద్ర నగర్ సైడ్ కూల్ చేసినామంటున్నారు. నేను అదే అంటున్నా, ఆక్రమించుకొని దాని మీద వేల రూపాయల సంపాదించుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే, వాళ్ళ గురించి మాట్లాడట్లే. వాడు ఏదైనా బతుకుతాడు, మళ్ళీ ఎట్లయినా సంపాదించుకుంటాడు. కానీ ఎవడైతే మోసపోయినోడు ఉన్నాడో, ఈ అధికారి చేతిలో ఎవడైతే మోసపోయినోడు ఉన్నాడో వాని గురించి మాట్లాడుతున్నాయి. ఇవాళ వానికి కదా నువ్వు భరోసానియాల్సింది, వానికి కదా నువ్వు బతికినియాల్సింది, వానికి కదా నీడనియాల్సింది, వానికి కదా గూడునియాల్సింది, వానికి కదా బువ్వనియాల్సింది, భుక్తి చూపాల్సింది. ఎంచుకుంటారు. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? పడుకున్నాయి. మీరు అడిగినట్టు ప్రతిపక్షాలు అడుగుతాయి, ఇవన్నీ అయితే పడుకున్నాయి. రాజకీయ నాయకులు అంటే ఒక్కాకుల చదివిన వాళ్ళని 100 సార్లు చెప్పిన. నిన్నటి చర్చా కార్యక్రమంలో పందితో పోల్చిన. కనీసం వాళ్ళకు కాదన్నా. ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూలో రాధాకృష్ణ కూడా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి భార్య రాధాకృష్ణ ఉన్నాడు. మరి రాధాకృష్ణ కూడా ఒక్కటి కూడా అట్లా రాయట్లేదు కదా. ఇప్పుడు నువ్వే రెగ్యులరైజ్ చేయమన్నావు, లేదంటే వాళ్ళు ఇసుక కొనుక్కుంటారు, తర్వాత సలాక కొనుక్కుంటారు, అదంతా ఖర్చు అవుతా అంటారు. కానీ బాధితులు గ్రౌండ్లో ఏమంటారు తెలుసా? నువ్వు కూల్ చేస్తే కూల్ చేయయ్యా, దాంట్లో ఉన్న మా సామాన్లన్నా తీసుకుపోనీయు, మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వ అంటారు. కోర్టు అదే చెప్తుంది కదా, కోర్టు అదే చెప్తుంది, గంట టైం నోటీస్ ఇవ్వమని చెప్తుంది కదా, ఎక్స్ప్లెనేషన్ తీసుకోమన్నది కదా, తర్వాత కూర్చోమన్నది కదా. సో నువ్వు నోటీస్ ఇస్తే నువ్వు కూర్చుంటు కాదు, వాడే కూర్చుకుంటాడు కదా, వాడే ఇల్లు వదిలిపెట్టిపోతాడు కదా. వానికి ఒక పునరావాసం ఏర్పాటు చేయాలి కదా. నువ్వు మోసపోయిన ఒక బాధితునికి అలా పునరావాసం, రీహాబిలిటేషన్ కింద నువ్వెందుకు గూడునిస్తలేవు, నువ్వెందుకు నీడనిస్తలేవు? ఏమైనా బిడిపడ్డాయి కదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అవి ఇచ్చేస్తాయి. కట్టి 1,00,000 చిల్లర బిడిపడ్డాయి. అలా కిటికీల కోసం, దర్వాజాల కోసం, కింద చాపద్రవతుల కోసం 3,000 కోట్లు ఏదో నిధులు అడుక్కున్నావు కదా నువ్వు. ఇవాళ అవి మంచిగా చేసి వాళ్ళకు. కానీ ఇంత జరుగుతుంటే మరి 80,000 పుస్తకాలు చదివినోడు అసలు బయటకు వస్తలేడు కదా. ఇప్పుడు 2 సార్లు సీఎం చేసిండు, కొడుకుకు మంచిగా మంత్రి ఇచ్చుకున్నాడు, అల్లుడికి మంత్రి ఇచ్చుకున్నాడు, బిడ్డకి ఎమ్మెల్సీ చేసుకున్నాడు, సడ్డగూడు కూతురు కొడుకుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు, హెలికాప్టర్ కొనుక్కున్నాడు, 1,000 కోట్ల పార్టీ ఫండ్ ఉంది, పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాడు, ఫామ్ హౌస్ 30-40 ఎకరాలు 200-300 ఎకరాలకు అయింది. జన్వాడ ఫామ్ హౌస్ కొడుకుకు, షామీర్పేట ఫామ్ హౌస్ కవితకు, వాళ్ళ బిడ్డకు, అల్లుడికి కోకాపేటలో భూములు, ఇట్లా ఇంత సంపాదించుకున్నాడు కదా. ఇంత కష్టకాలంలో ప్రజలు ఉంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఒక్క నోటి మాట స్టేట్మెంట్ లేదు, పేద ప్రజలకు వచ్చింది లేదు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి మీకు రేపు ఓటు లేదు, ఒక రాజకీయ పార్టీ లేదు, ఏముంది? అయిపోయింది. బాగా సంపాదించుకున్నారు, నిండాల్సిన గుమ్ములు అరిసెలు అన్నీ, గరిసెలు అన్నీ నిండినాయి, అయిపోయింది. రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, తిని సచ్చిండ్రు కదా. ఇవాళ వచ్చి కనీసం ప్రజల కోసం మాట్లాడచ్చు కదా. ప్రతిపక్ష నేతవే కదా, ప్రధాన ప్రతిపక్ష నేతవే కదా, వచ్చి మాట్లాడచ్చు కదా. ఏమైంది? నోరు మూగవేయిందా? లేకపోతే ఫామ్ హౌస్ బయటికి వెళ్ళనిస్తలేదా? కాదన్న, మనం ఫామ్ హౌస్ బయటికి వెళ్ళనిస్తలేదా? చేసిన పనులు అన్ని బయట పడతాయని భయం అవుతుందా? ప్రజల కోసమే కదా, ప్రజల సొమ్మే కదా మీరు మెక్కింది. ప్రజల కోసం రాండ్రి, ప్రకటించుర్రి, మేము ఇల్లు ఇల్లు కట్టిస్తామని మీరు ప్రకటించుర్రి. ఏం చేసుకుంటారు సొమ్ము? సావంగా మీద రాదు కదా. నిన్న ఒక తండ్రిని గుంజుకపోతుంటే అలా కూతురు ఏడుస్తుంది, ఒక గర్భవతి. నేను అదే మైపాల్, నేను అదే అంటున్నా ఈ ప్రభుత్వానికి. చిన్న పిల్ల రేవంత్ రెడ్డి సారు మా ఇల్లు కూల్చిండు రేవంత్ రెడ్డి కొంపాలు కూలుస్తున్నాడు. నా బడికెళ్తే పుస్తకాల గురించి ప్రస్తావన వస్తే కూల్చివేతలు ఎక్కడ పోయినాయో తెలియదని చెప్తుంది. చిన్న పాప రోడ్న పడ్డారు. మనం పేదోనికి ఏమి ఇస్తున్నాం? ఏం అసిస్టెన్స్ ఇస్తున్నాం? 2,000 రూపాయల భిక్షం ఇచ్చుడు కాదు. ఇలా పేదోనికి బతకడానికి కూడు గూడు గుడ్డ చేతి నిండా పని కదా. ఆ ప్రభుత్వాన్ని అడిగింది ఇదే, ఈ ప్రభుత్వాన్ని అడిగేది కూడా ఇదే కదా. మేము మా కొంపలు నింపమని, మాకు ఆస్తులు పెంచమని, అంతస్తులు ఇవ్వమని, లేదా 10 ఎకరాల జాగా రాసిమని అడగట్లే. మేము ఎప్పుడు అడిగినాం? ఎప్పుడన్నా అడిగినాం? అంటే వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, వీళ్ళ ఆస్తులు పెరుగుతుంటుంటాయి. ఏముంటాయి? ఇంకేం పెరుగుడు స్టార్ట్ అయింది, పెరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఒక్కటే,
మీరు ఏమన్నా చెప్పుర్రి, రాజకీయ నాయకుడు వ్యక్తిత్వం చూసి గుణం చూసి వని 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 పనితనం చూసి ఓట్లేయాలి. ఏ పార్టీ కాళోజీ నారాయణరావు ఏమన్నాడు, ఏ పార్టీ వాడో చూడమన్నారు కదా, ఏ పార్టీ వాడో చూడమన్నారు కదా, అది కదా చూసి ఓటేయాల్సింది. 5 ఏళ్ళకోసారి నీకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ఎలా ఏడుస్తుంది. ఏం చెప్తారు మరి, ఇట్లా కూడా ఏడుస్తున్నారు, టైం ఇవ్వట్లేదా మరి? ఇప్పుడు నేనేమంటున్నా అదే అడుగుతున్నాను నేను. ఇలా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ ఏం ఏడుస్తుంది? కుక్కటిపల్లిలో అయిపోయినా వాళ్ళ పాప. అసలు ఈ రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, ఏ శాఖల కింద ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయకుండా, సార్ట్ అవుట్ చేయకుండా, వాటికి మ్యాపులకి ఇవ్వకుండా మీరు అడ్డగోలుగా ఇది ఇంతుంది అది అంతుంది అంటే ఎవడు సర్టిఫై చేసిండు? అది నేను అడుగుతలే, కోర్టు అడుగుతుంది. ఎవడు సర్టిఫై చేస్తుండ్రు, ఎక్కడ ఎంత ఉంది, అసలు గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే విషయాలన్నీ ప్రస్ఫుటంగా ప్రజలకు చెప్పకుండా, అధికారులకే అవగాహన లేకుండా కూల్చివేతలకు పోతే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. కూల్చొద్దంటలే మేము, బరాబరి కూల్చుంటే అది ప్రజా అవసరాల రీత్యా, ప్రకృతి అవసరం రీత్యా కాపాడబడాలి. కూల్చే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ నువ్వు అమ్మినావు, నేను కూల్చేసిన, మరి నువ్వు ప్రభుత్వ భూమి నాకు అమ్మినందుకు నీ దగ్గర రికవర్ చేసాను ఇవ్వాలి కదా, ఎంతో కొంత, ఒక 50% ఎంతో కొంత, ఒక రీజన్. ఇప్పుడు ఇది చెరువు భూమి అన్న, నువ్వు నాకు అమ్మినావు, నేను కట్టుకున్నా, లేదంటే నువ్వు కట్టి అమ్మినావు, ఒక 1 కోటి రూపాయలు 50 లక్షలు పెట్టుకున్నా. ఇప్పుడు కూల్ చేస్తే వాడు డబ్బులు తీసుకుని వాడు ఆరామ్సే ఉన్నాడు, వాడిని ఒక్క మాట అంటే. గౌరీ కీసర మండలంలో గౌరీ వత్సల అనే ఒక తహసీల్దార్ అమ్మద్గూడలో సర్వే నెంబర్ 40 సర్వే నెంబర్లో 42 ఎకరాల జాగుంది. 42 ఎకరాల జాగల కొంతమంది పాత ప్రభుత్వానికి చెందిన అధికారులు, అదే రాజకీయ నాయకులు 42 ఎకరాలలో 2 ఎకరాలు సమీకృత మార్కెట్కి కేటాయించిండ్రు. మిగతా 40 ఎకరాలు వెంచర్ కొట్టి లిటరల్గా అమ్మిండ్రు అని నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి అప్పీల్ ఇచ్చిన తర్వాత కూడా ఒక కంప్లైంట్ అనేది సబ్జుడిసి ఉండంగా రెగ్యులరైజ్ చేయకూడదు. ఇప్పటికీ రెగ్యులరైజ్ కాలే. వాటి మీద నేను కంప్లైంట్ ఇస్తే స్వయాన మంది కాదు, నేను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది, సిటీకి దగ్గర ఉంది, సిటీలో ఉంది, బండ్ల కూడా జాగిరి కింద ఉంది అని నేను కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది. పేదోళ్ళే కదా ఉంటుంది, పేదోళ్ళకే కదా ఇచ్చింది. పేదోనికి ఇస్తే తప్పు లేదు, పేదోడికి ఇస్తే మేము తప్పు పట్టట్లేదు. కానీ పేదోడి రూపంలో దాని వెనుక ఉండి 8 లక్షలకు 10 లక్షలకు అమ్ముకున్నోంది కదా తప్పు. అది ఆయన పేదోడు కదా నువ్వు శిక్షించాల్సింది. నువ్వు కేటాయిస్తే నాకు తప్పు లేదు, గవర్నమెంట్ అధికారిగా నీకు రెవెన్యూ అధికారిగా అధికారం ఉంది. కానీ స్వయాన నువ్వే ఒక ఎంఆర్ఓ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ టిల్టుడే కంప్లైంట్ పెండింగ్లో ఉంది. ఇట్లాంటి అధికారులు, అవినీతి అధికారులు ఉన్నంతసేపు గవర్నమెంట్ సిస్టమ్ ఏడా బాగుంటుంది. మరి వాళ్ళ పైన ఏమైనా ఉన్నది యాక్షన్? ఎట్లా ఉంది? హైడ్రాలో ఉన్నాయా అట్లాంటి? ఏం లేదు, ప్రమోషన్లు ఇస్తారు. సీనియారిటీకి ప్రమోషన్ కదా, పనితనానికి ప్రమోషన్. ఈ చట్టంలో ఉంటే ఎంత పర్ఫార్మెన్స్ బాగుంటే అంత మంచి ప్రమోషన్ ఉంటుంది అంటే పని చేస్తారు. ఇలా పర్ఫార్మెన్స్కి పని ఎక్కడిది, సీనియారిటీకి పని. ఇట్లాంటి అవినీతి అధికారులు కాళ్ళు పట్టుకుంటారు, రాజకీయ నాయకులకు ఇంకేమైనా పట్టుకొని ప్రమోషన్లలో వస్తారు. వాడు అవినీతి అధికారి అన్యాక్రాంతం చేయకపోతే కాపాడతాడా? కాపాడతాడు కదా. మైపాల్, నువ్వు ఒక అధికారికి ఇంత జీతం ఇచ్చి పెట్టుకున్నావు అంటే అవినీతి అధికారుల ఇల్లు కూల్చన్నా, మోసపోయిన వాళ్ళ ఇల్లు కూల్చన్నా, ఈ గవర్నమెంట్ నిజాయితీ కలదే అయితే, ప్రజాప్రభుత్వమే అయితే, చాతనైతే, నేను ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, చాతనైతే ఫస్ట్ అధికారులకు నోటీస్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేయి. వాళ్ళ మీద రికవరీ ఎంత లంచం తీసుకున్నారో కూడా
అప్డేట్ అంతా రికార్డు ఉంది, అప్డేట్ అంతుంది. వాళ్ళ మీద రికవరీ పెట్టి ఈ పేదోళ్ళకు పంచు. ఒక్క పొలిటీషియన్ నువ్వు భూమి కేటాయించి పేదోళ్ళకి వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసి కట్టియు. అప్పుడు నిన్ను గొప్పోడు అంటారు, నీకు సల్యూట్ కొడతారు, నిన్ను అన్ని రకాల గౌరవిస్తారు. అప్పుడు ప్రజాప్రభుత్వాన్ని భావిస్తాం. కానీ కాదు, ఇప్పుడు పర్మిషన్ ఇప్పించిన కార్పొరేటరు, వెనకాల ఉండే కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, లేదంటే అధికారులు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, వీళ్ళు ఎవరు ఇల్లు కూల్చలే. అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి ఓడొస్తాడు, మెదక్ నుంచి ఓడొస్తాడు, ఖమ్మం నుంచి ఓడొస్తాడు, అసలు రంగారెడ్డి నుంచి. ప్రభుత్వ అధికారులను శిక్షించాలంటే అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా? ఉంటదా? అదే కదా భయం వీళ్ళకు. అసలు రాజ్యాంగంలో కరప్టెడ్ పర్సన్ ఎట్లన్నా తిరగొచ్చు అనేది ఉందా అన్న? నాకు తెలియదు అసలు ఇదంతా. అంతే కదా మరి. ఇప్పుడు ఒకసారి జాబ్ వచ్చినాక ఏమైనా అంతే కదా. గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీరాజ్ సెక్రటరీ కాంపిటెంట్ అథారిటీ, నీకు అది అర్బన్ ఏరియాలలో అయితే మున్సిపల్ కమిషనర్ కాంపిటెంట్ అథారిటీ, అదే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు అయితే డిప్యూటీ కమిషనరు, హెచ్ఎండిఏలు అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కాంపిటెంట్ అథారిటీలు. దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము, తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము, మున్సిపల్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము, ఇవన్నీ భాగస్వామ్యం ఉన్నాయి కదా. ఒక 4-5 శాఖలలో లోపల పెట్టాలి. శాఖనే పోతుంది లోపలికి. కొత్త నిరుద్యోగులు మస్తున్నారు అన్న, వచ్చి జాబులు చేసుకుంటారు కదా. వాళ్ళు పోతే వీళ్ళ కష్టం కదా. వాళ్ళ సంఘాలు ఏడుకుంటాయి, సంఘాలు పెట్టుకొని అవినీతి పరులకే కదా మద్దతు చేసేది, మంచోని కాదు కదా మద్దతు చేసేది. ఇప్పుడు హైడ్రా కూల్చినప్పుడు కొందరు పేదలు, నేను అడుగుతున్నా ఇవాళ ఆనెస్ట్ అధికారులకి నేను నమస్తే పెడతా, సలాం కొడతా, దండం పెడతా. ఆనెస్ట్ అధికారులకు నా ఆక్రోశం కాదు ఇవాళ, అవినీతి అధికారుల మీద ఆక్రోశం. నేను అడుగుతున్న ఈ ఉద్యోగ సంఘాల నాయకులని, సీనియారిటీకి ప్రమోషన్ ఏంది బై? చట్టం మారద్దా? మనుషులు మారినప్పుడు చట్టం మారద్దా? సీనియారిటీకి ప్రమోషన్ ఏంది? పనితనానికి కదా ప్రమోషన్ ఉండాలి. నువ్వు 60, 70, 59, 58 ఏళ్ళు ఉంటే 61 ఏళ్ళు కావాలని మీరు పెంచుకున్నారు కదా. ప్రభుత్వానికి మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కదా. 51 అంటే నీ సీనియారిటీకే విలువని ఇచ్చి జీతం ఇవ్వాలి తప్ప నీ పనితనానికి జీతం లెక్క ఉండదా? అదే ప్రైవేటు ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే పని గంటలు ఏ గంటకు చెప్తే ఆ గంటకు పని చేయాలి, ఎప్పుడు చెప్తే అప్పుడు పని చేయాలి, ఎంత టైం చెప్తే అంత టైం. సీనియారిటీ ఉండదా అందులో? ఓన్లీ పనికే ఉంటుంది సాఫ్ట్వేర్లో కానీ ప్రైవేట్లో అంతే కదా. పనితనానికి ఉంటుందా? నీకు నచ్చకపోతే తీసి పడేస్తాడు అంతే. మరి గవర్నమెంట్ ఎందుకు కూడదు? అసలు డ్యూటీకే రానోనికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా. డ్యూటీకే ఓడీల పేరట పాఠాలే కొంతమంది పాఠాలే చెప్పని నాయకులు ఉన్నారు. నేను నాయకుల గురించి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు కింది స్థాయి ఎంప్లాయీల గురించి మాట్లాడట్లే, ఆనెస్ట్ ఎంప్లాయీల గురించి మాట్లాడట్లే, వాళ్ళని తప్పు పట్టట్లే. ఇలా తీసుకుంటున్నది గవర్నమెంట్ సొత్తు, ప్రజలు కట్టిన ట్యాక్స్. ఇలా ప్రతి రూపాయికి జవాబుదారితనంగా ఉండాల్సింది మనం కదా, బాధ్యతాయుతంగా ఉండాల్సింది మనం కదా. మనం చేస్తున్న వ్యవస్థ, మనం ఉంటున్న స్థలం కూలిపోతుంటే ఉండగలుగుతావా? నీవు ఊకున్న సీటుకి నువ్వే నీళ్లు తెచ్చుకుంటే ఎవడు కాపాడాలి? నీ డిపార్ట్మెంట్ని ఎవడు కాపాడాలి? అవినీతి అధికారులు మస్తు వస్తారు, లంచం ఇస్తారు, పని చేయమంటారు. చేస్తావా? తప్పుడు పని చేస్తావా? ఎవడు ఇరుక్కునేది? ఎవడు నష్టపోయేది? నీ పూర్వీకులు నీకు నా భవిష్యత్ తరాలకు కొంత మిగిలించాలని ఉంచుతేనే కదా మిగిలింది ఇయ్యాల. లేకపోతే ఎక్కడ మిగిలేది? మిగులుతుందా? ఉంటుందా? అంతా నువ్వే నాకేస్తే మరి నీ బిడ్డలు ఎందుకు అన్నట్టు అన్నా. వీళ్ళు ఇంకొకటి ఏమంటారు అంటే, ఎవరైతే కూల్చివేతలకు గురైన బాధితులు ఉన్నారో, మరి మాదే కూలుస్తున్నాం, మీ తిరుపతి రెడ్డికి ఏమో 4 రోజులు టైం ఇచ్చినా ఆయన కూల్చట్లేదు, మాకు ఒక్కనాడు కూడా టైం లేకుండానే 1 గంట టైం ఇస్తలేవు అని అంటారు. వాళ్ళు అడిగే ప్రశ్న కరెక్టే అంటారా? బరాబర్ కదా, బరాబర్ కదా. అవినీతి అధికారి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండు, ట్యాక్స్ వసూలు చేసిండు, అన్నీ చేసిండు. ఆయన కట్టుకున్నాడు, అన్నకో న్యాయం పేదోడుకో న్యాయం. ఆయన కట్టుకున్నాడు, ఆయన గూల కొడతా అంటే నోటీస్ ఇవ్వగానే కోర్టుకేయండు. సరే, ఆయన పోకుండా ఆయన పక్క సొసైటీ పోయింది, ఎవరు ఆ చెరువు ఏరియా మొత్తం సేఫ్. మరి ఇల్లు అంతా గరీబ్ వాళ్ళు తెలియదు కదా పాపం, వాళ్ళకి తెలిసే లోపే ఏముంటుంది. ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుందంటే, ఎంత చెత్త గవర్నమెంట్లు అంటే, ఇలా
రేపు శనివారం హాలిడే, ఎల్లుండి ఆదివారం హాలిడే, అది శుక్రవారం రాత్రి మొదలు పెడతారు. వీడు కోర్టుకోవద్దు, అధికారి దగ్గరకు పోవద్దు, ఎవరి దగ్గరకు పోవద్దు, కథం స్మార్ట్ చేసి ఇడిచి పెడతారు. ఇది మనలో కూడా అప్పుడు ఇట్లా కిడ్నాపులు చేసి కేసులప్పుడు ఇదే అరెస్టులు చేసేటప్పుడు కూడా కోర్టుకు పోలీస్ శాఖలో వేసే అంటే అధికారులకు అడుగులకు మడుగులు వస్తే కొంతమంది అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసేది ఇదే. శుక్రవారం సాయంత్రం నైట్ వీళ్ళు తీసుకుపోయి లోపల పెట్టాలనుకుంటే శుక్రవారం సాయంత్రం నైట్ వచ్చి పట్టుకపోతారు. వీడు నైట్ వచ్చి నోటీస్ ఇస్తాడు, తెల్లారితే ఎటుపోలేడు, వీడు కోర్టుకు హాలిడే, అధికారులకు హాలిడే, ఏడిపోతాడు, కూల కొట్టి శుభ్రంగా ఊరుకుంటారు. అదే అన్న, మరి ఇది ఎట్లా మరి లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు మీరు? మరి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రభుత్వానికి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో హౌసింగ్ సొసైటీ అనే ఒక శాఖనే ఎత్తేసిండు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఆ శాఖని పునరుద్ధరించారు. ఆ శాఖ ద్వారా ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇల్లు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకున్నారు. అదే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికీ 1,50,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయిపోయింది. 2,91,000 ఇళ్ళల్లా కొన్నిటికి టెండర్లు ఇచ్చి పని కాక పూర్తి కాకున్నాయి, మిగతా వాటికి టెండర్లు వేసి పని పూర్తి అయి ఉన్నాయి. కానీ సకాలంలో వాటిని పంపిణీ చేయక, డిస్ట్రిబ్యూషన్ చేయక, కిటికీలు, తలుపులు, కరెంటు ఇలాంటివన్నీ పోయి ఉన్నాయి. వాటి కోసమే మీరు కొంత రుణం తీసుకున్నారు. ఆ రుణం తీసుకొని వాటిని ఏదైతే వాటి ప్లేసుల్లో పునర్నిర్మాణం చేసి వాటిని పునరుద్ధరించి ఇలా పేద ప్రజలకి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆ ఏరియాకు సంబంధించిన ఎవరైతే మోసపోయినోడు ఉంటాడో, వాని ఇల్లు కూలిపోయిందో, వాని ఆర్థిక స్థితిగతులను బట్టి, వాడు పెట్టుకున్న బ్యాంకు లోనును బట్టి నువ్వు ఆ ఏరియాలో వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు, లేదా నీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించు, ప్రభుత్వ భూమినన్నా కేటాయించు. కనీసం భూమినన్న కేటాయిస్తే కొంత ఉపశమనం ఉండడానికి ఒక ఆధారం. లేకపోతే ఎలా? మరి కమర్షియల్ బిల్డింగ్లు ఎట్లా? కమర్షియల్ బిల్డింగ్లు కూల్చేసారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నా, క్యాటరింగ్ కావచ్చు, కొందరు కాగితాల బిజినెస్ కావచ్చు, కొందరు ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ఇట్లా అనేక మన. నేనేమంటున్నా, యోగ్యత ఎవడైతే చిన్న చితక ఎవరైతే ఉంటారో, వాళ్ళకు తెలియక మోసపోయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో, ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి కేటాయించమని అడుగుతున్నా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కలిపి, పెద్ద పెద్ద హైరీజ్ అపార్ట్మెంట్లు కట్టి, ఏదో వాసవి లెక్క, వాసవి లాంటి వాళ్ళకు నేను ఉద్దీపనలు ఇవ్వమని అడుగుతలేను, వాళ్ళకి రియలొకేషన్ చేయమని అడుగుతలేను, వాళ్ళని రిహాబిలిటేషన్ ఇవ్వమని అడుగు. మీకు నమ్మకం ఉందా ఫైనల్గా పెద్ద పెద్ద వాళ్ళందరికీ, ఫాతిమా ఎంఐఎం లీడర్లే కానీ, మల్లారెడ్డి కానీ, వాసవి కానీ, పల్లరాశ్వరెడ్డి కానీ, ఇట్లా ఇంకా పెద్ద బడా బడా బాబులై కూల్చేస్తాడని నమ్మకం ఉందా ఈ 4 ఏళ్ళలో? లేదు నమ్మకం. వీళ్ళు నోటీస్ ఇవ్వగానే వాళ్ళకు పెద్ద పెద్ద బడా బడా అడ్వకేట్లు రెడీ ఉంటారు. ఒక్కసారి పోయి ఆర్డర్ తెచ్చుకో. అయితే వీళ్ళు ఏమంటారు, ఆ కేసు దిగ వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోతుంది, అయిపోతుంది. చట్టము పేదోడికి కష్టము, చుట్టము. అది పేదోడికి కూడా నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తారట అంటే నేను తెలుసుకున్నది పబ్లిక్ చెప్తారు. నోటీస్ ఇస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళరు అనుకో, ఇది ఆగిపోతుంది. అందుకని నోటీసులు ఇవ్వకుండా కూల్చేయాలనేది నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఎందుకు ఇచ్చినావు? తిరుపతి రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? పెద్దోళ్ళకి ఇస్తారట. మళ్ళీ ఆ సొసైటీకి ఎందుకు ఇచ్చినావు నోటీస్? ఇవ్వద్దు కదా నోటీస్. ఆ సొసైటీకి ఇచ్చినావు, కోర్టుకు మంచి అడ్వకేట్ని పెట్టుకున్నారు. ఇక నీ అధికారం పోయిన తర్వాతనే ఆ జడ్జిమెంట్ వస్తుంది, అవర్ దాకా రాదు. న్యాయ వ్యవస్థ పనితీరు కూడా బాధాకరం. ఇలా మేము మాట్లాడితే కంటెంప్ట్ కింద లోపలేంది అని మీరు అని ఉండవచ్చు. కానీ ఒక్కరోజు ఒక కేసు ఫైల్ అయితే మిమ్మల్ని ఏదైతే న్యాయ వ్యవస్థని చూసి న్యాయం జరుగుతుందని వచ్చే ఒక సగటు ఏవైతే కక్షిదారు ఉన్నాడో, సగటు వ్యక్తి ఏదైతే ఉండో, చచ్చిపోయినాక జడ్జిమెంట్లు వస్తున్నాయి. దాన్ని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి. ఇలా నేను మీకు మీ అర్హతలని, మీ అధికారాలని నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసే అంత గొప్పని కాకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇలాంటి కూల్చివేతలు కానీ, ఇలాంటివి పట్ల జల్దీ నిర్ణయాలు తీసుకుంటే సగటు పేదోనికి మీరు కూడా ఈ వ్యవస్థలో భాగమే. మీరు అతీతం కాదు, వ్యవస్థలో భాగమే. ఆ వ్యవస్థకు మీరు మేము అందరం కలిసి కట్టుగా న్యాయం చేసే పని చేద్దాం.
రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మరి ఓయూ శంకర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అన్న ఇంటర్వ్యూలో న్యాయం అనిపిస్తే కనుక పెద్ద మొత్తంలో పౌర సమాజం దీని మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకు ఫ్రీగా అడ్వకేట్లు మరి ప్రభుత్వమే అందుబాటులో ఉంచి వాళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలనో తెలవక తెలిసేసుకునే లోపే కూల్చడం, ఇదంతా కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటిపైన కూడా భవిష్యత్తులో కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైడ్రా బాధిత సంఘాలు ఏర్పడ్డాయట. ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు అంటే పార్లమెంటు చట్టం తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న చెరువులను కాపాడాలంటే పార్లమెంటు చట్టం తేవాలంటే మరి అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారే చట్టం తెచ్చినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని కూల్చినాక చట్టం తెస్తున్నారు. చట్టం తెచ్చినాక కూల్చినాక చట్టాలు తేవాలన్నా మరి ప్రభుత్వం కొందరు అంటారు ఒక నయం ప్రైవేట్ సైన్యం ఎట్లా చేస్తారు, ఇది కూడా ఒక ప్రైవేట్ లాగానే నడుస్తుంది తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదని చెప్పేసి సుప్రీంకోర్టు సంబంధించిన అడ్వకేట్లు కూడా నిరూప్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ డిజాస్టర్కి సంబంధించినటువంటి లేదంటే అసెట్స్ ప్రొటెక్షన్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన లీగల్ సంస్థలు ఉన్నాయి. వాటిని కాదని మళ్ళీ నోటీస్ ఏమో జిహెచ్ఎంసీ నుంచి ఇవ్వడము, కూల్చేయడము, హైడ్రా ద్వారా కూల్చేయడం అని వీటి మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. ఇది ఎటు దారి తీస్తుంది అనేది చూద్దాం. మరి రేవంత్ రెడ్డి గారు మెంటాలిటీ ఏందో కూడా ఎవరికి తెలియట్లేదు. కానీ ఒక్కటైతే భవిష్యత్తులో రావాలండి, ముఖ్యమంత్రి తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా, పోలీస్ తప్పు చేసినా వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి. ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక తీసుకుపోయి జీవితాంతం జైల్లోనే ఉంచి ఈవెన్ ఒక్క మందు చుక్క ఇవ్వకుండా, మటన్ ముక్క ఇవ్వకుండా ఉంచాలి ఎవరు చేసినా సరే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా ఏమైనా తప్పులుంటే భవిష్యత్తులో కూడా లైఫ్ లాంగ్ జైల్లో వేసే చట్టాలు కూడా రావాలండి. పొలిటికల్ లీడర్లకు కానీ బ్యూరోక్రాటిక్ కానీ పట్టపగ్గాలు లేకుండా చేస్తున్నట్టు కనబడుతుంది. పెద్ద మొత్తంలో పౌర సమాజం కూడా బయటకు రావాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై